హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఇది వచ్చేసి డే నెంబర్ 2 గోదావరి జిల్లాలో అట్లా కొన్ని ప్లేస్లు ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. ఈ సిరీస్ అసలు మిస్ అవ్వద్దు. ఆల్రెడీ ముందు ఒక వీడియో చేస్తాను. నిన్న రావులపాలెం వచ్చి ఇంకా నైట్ అక్కడే స్టే చేశాను. కొన్ని అమలాపురం వైపు కానీ ఓడరేవు ఇలాంటి కొన్ని ప్లేస్లు నిన్న విజిట్ చేశాను. అండ్ ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మనోడు సజెస్ట్ చేసిన చాలా ప్లేసుల్లోని కొన్ని ప్లేస్ తిరుగుతూ విజిట్ చేయబోతున్నాం. ఇంకా పొద్దున్నే లేచి ఫ్రెష్ అప్ అయిపోయేసి బయటకు వచ్చేసాను. నేను రావులపాలెం నుంచి ఒక 10 కిలోమీటర్ డిస్టెన్స్లో ఆత్రేయపురం అని ఒక ప్లేస్ ఉంటుంది. అక్కడే ఉన్నాను ప్రజెంట్. లోలా లాకులా కూడా అంటారు పక్కన ఏరియాని. ఈ ఏరియా అంతా కూడా ఎర్లీ మార్నింగ్ బాగుంటుందంటే ఇటు వచ్చాను. అది కరెక్ట్గా వచ్చే టైంకి సన్ రైజ్ అవుతుంటే బాగా వచ్చాయి డ్రోన్ షాట్స్ అవన్నీ. కొంచెం విజువల్స్ ఎంజాయ్ చేయండి. కోకోనట్ ట్రీస్తోని ఆ కాలువలతో ప్లేస్ అంతా కూడా చాలా బాగుంది చూడడానికి. ఈ ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడో చెప్పమంటారా? ఇది వచ్చేసి లోలా అని ఒక విలేజ్ వస్తుంది. మనం రావులపాలెం నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఆ లోలా దాటిన తర్వాత ఆత్రేయపురానికి మధ్యలో వస్తుంది స్పాట్. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే లోలా లాకులా అని చెప్పి గూగుల్లో పెడితే ఇది తీసుకొచ్చి ప్లేస్లో ఆపుతుంది. మన వాళ్ళు చాలా మంది రికమెండ్ చేసిన ప్లేస్ వచ్చేసి ఈ లోలా లాకులా. ఇక్కడ చాలా షూటింగ్స్ జరుగుతాయంట కదా. ఆ స్పాట్ ఏది అంటే చాలా మంది నాకు ఈ ప్లేస్ చూపించారు. అందుకే ఇక్కడ నేను డ్రోన్ ఫ్లై చేశాను. వచ్చినంత వరకు షాట్స్ చాలా బాగా వచ్చాయి చూడండి. ఎలా అనిపించాయి డ్రోన్ షాట్స్ అన్ని బాగున్నాయి కదా. సో ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయి రావడానికి రీజన్ ఏంటంటే చుట్టుపక్కల 5 కిలోమీటర్ రేడియస్లో కవర్ చేయాల్సిన ఇంపార్టెంట్ ప్లేసెస్ చాలా ఉన్నాయి, ఇంక్లూడింగ్ కొన్ని టెంపుల్స్తో సహా. సో మనం ఆ టెంపుల్ విజిట్ చేసి వచ్చిన తర్వాత ఈ ఆత్రేయపురం మరి ఆ పూతరేగుల సంగతి ఏంటి, అండ్ రావులపాలెంలో ఆ ఫేమస్ టిఫిన్ సెంటర్ ఉంది, ఇలా చాలా థింగ్స్ ఉన్నాయి ఈరోజు చేయాల్సినవి 1 by 1. వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ ఈ వీడియోని ఎవరు షేర్ చేయాలో తెలుసు కదా, వాళ్ళకి షేర్ చేసేసేయండి. ఇదిగోండి, ఇదే ఆ ప్లేస్. మీరు ఇందాకటి నుంచి ఏవైతే డ్రోన్ షాట్స్లో చూస్తున్నారో ఇదే ఆ ప్లేస్. మధ్యలో ఫీల్డ్స్ ఉన్నాయి. వరి కోసేయడంతో ఇంకా కోతల టైం కాబట్టి మిస్సింగ్. లేకపోతే ఆ వరి కూడా ఉండుంటే లైక్ ప్యాడీ ఫీల్డ్స్తో సహా మస్తు అంటే మస్తు కనిపించేది. సంక్రాంతి టైంలో రావాలి యాక్చువల్గా అయితే, బట్ లాస్ట్ 4 years నుంచి అనుకుంటున్నాం సంక్రాంతి టైంలో వెళ్దాం విజిట్ చేద్దామని. అస్సలు కుదరట్లేదు నాకు. ఏదో ఆ టైంలో వేరే ట్రిప్ పడడము, లేకపోతే నాకు ఇక్కడ లోకల్గా కరెక్ట్ కాంటాక్ట్ దొరకకపోవడం ఏదో ఒకటి జరిగింది. సో అట్లా మిస్ అయిపోయింది. సరే ముందుగానే వద్దాం, సంక్రాంతికి మళ్ళీ ట్రై చేద్దాం ఇఫ్ పాసిబుల్ కుదిరితే. ముందు ఒక ఫేమస్ టెంపుల్ కూడా ఉంది, వాడపల్లి వెంకటేశ్వర ఆలయం అంట. విజిట్ చేసేసి వద్దాం పదండి. ఒక్కసారి చూడండి,
ఏమన్నా కనిపిస్తుంది అంత గోల్డిష్ కలర్లో కిందంతా ఈ వరి పొలం అంతా చెప్పాను కదా కోతలకు వచ్చిందని చెప్పి. నేను వాడపల్లి వెంకటేశ్వర ఆలయం వైపు వెళ్తుంటే ఈ సీన్స్ మనం గోదావరి జిల్లాలో ఉన్నామని చెప్పి ఈ సీన్ చూసి చెప్పేయచ్చు టక్కున. అరటిగేలు వేసుకొని వెళ్తుంటే ఇంకా కొంచెం డ్రోన్కి పని చెప్దాం, మంచి షార్ట్స్ అని వస్తాయేమో ట్రై చేద్దాం. ఇదిగోండి నా వెనకాల అక్కడ కనిపిస్తుందా మీకు, అదే వాడపల్లి శ్రీ వెంకటేశ్వర ఆలయం. మార్నింగ్ రావడంతోనే బస్సులన్నీ కూడా ఫుల్ ప్యాక్ అయి ఉంటే ఎంత రష్ ఉంటుందో అని చెప్పి వెళ్ళిపోయాను. ఫ్రీ దర్శనం ఎందుకు అని చెప్పి 50 రూపీస్ దర్శనం టికెట్ తీసుకుని వెళ్ళాను. అండ్ మన క్యూ లైన్లోనే మన ఫోన్స్ ఏమంటే డిపాజిట్ తీసేసుకుంటారు. అండ్ దర్శనం అయిపోయి బయటకు వచ్చిన తర్వాత కలెక్షన్ సెంటర్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళి కలెక్షన్ చేసుకుంటాము. ఫోన్కి 20 రూపీస్ అలా తీసుకుంటున్నారు. అండ్ టెంపుల్ లోపల బాగుంది. అది ఎలా ఉంటుందంటే ఒకసారి వచ్చేసి ప్రదక్షిణలు చేసేసి మొక్కుకొని అది తీరాలంటే నెక్స్ట్ 7 వీక్స్ అలా కంటిన్యూ చేస్తారట. చూడండి చాలా ఫేమస్. అంటే లిటరల్లీ వీకెండ్స్ అయితే సాటర్డే సండే అయితే పట్టనంత జనం, ముఖ్యంగా సాటర్డే రోజు అయితే అసలు దర్శనం కూడా చాలా టైం పట్టేస్తుందంట. సో అలా బాగుంది ఏరియా అంతా కూడా. మార్నింగ్ రావడంతో అంత చిల్. అక్కడే పూతరేకులు చేస్తున్నారు, అక్కడే అన్ని పిచ్చుగుళ్ళ ఏమంటారు స్వీట్స్ లాంటివి అమ్ముతున్నారు. బాగుందంతా. ఇంకా నెక్స్ట్ ఒక ప్లేస్ ఉంది స్పెషల్లీ, అటు వెళ్దాం. వచ్చేసాను ఆత్రేయపురం. మనకు ఆత్రేయపురం అనగానే గుర్తొచ్చేది ఒక ఫుడ్ ఐటమ్ ఒకటి ఉంటుంది, అది వచ్చేసి పూతరేకులు కదా. ఈ స్ట్రెచ్ అంతా ఒక 100 నుంచి 200 షాపులు ఈజీగా ఉంటాయి తెలుసా. బట్ ఎక్కడైనా కుండ పైన ఆ లేయర్ లాగా వేస్తున్నది మనకు క్యాప్చర్ చేయడానికి దొరుకుతుంది. మనం చూస్తే ఎక్కడ దొరకట్లేదు. ఆ కుండ పైన ఆల్రెడీ వీళ్ళు వేసింది ఉంటుంది కదా లేయర్ లాంటిది, సన్నది పల్సది. అది తీసుకొచ్చి దానిపైన వీళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు తప్పితే అది వేయడం ఎక్కడ చూడలేకపోతున్నాను నేను. చూద్దాం మరి, ట్రై చేస్తాను ఇంకొద్దిసేపు. చూడండి ఇవన్నీ చక్కెర వంట. ఇక్కడ ఒక ఆర్డర్ వేసి చేస్తున్నారు. చాలా తక్కువ చూస్తాను చక్కెరవి. అండ్ ఇది చూడండి మొత్తం డ్రై ఫ్రూట్స్తో 10 పీసులు అయితే 200 అంట. ఓన్లీ బాదం లైక్ ఏమన్నా దాన్ని జీడిపప్పు, బాదం జీడిపప్పు అయితే 150 అంట. చూడండి అరేనండి. ఇంకా చెప్పాం కదా నెక్స్ట్ ఈ ర్యాలీ విలేజ్లో ఒక ఫేమస్ గుడి ఉందని చెప్పి, అది వచ్చేసి శ్రీ జగన్మోహిని కేశవ ఆలయం. దీని గుడి ప్రత్యేకత ఏంటంటే మనకు ముందు వైపు విష్ణు అవతారం కనిపిస్తుంటుంది, బట్ ఆ విగ్రహానికి వెనకాల వైపు మనకు జగన్మోహిని అవతారం కూడా కనిపిస్తుంటుంది. 20 రూపాయల దర్శనం లేదా 50 రూపాయల దర్శనం. 50 రూపాయలు చూసుకోండి, క్విక్గా అయిపోతుంది. మనం ఆ ముందు వైపు కాకుండా వెనక వైపు వెళ్ళి చూడవచ్చు. పంతులు అక్కడ ఉంటాడో చూపిస్తాడు ఆయన. ఆ స్వామివారి ఆ తొడపైన ఏదైతే పుట్టుమచ్చ ఉంటుందో అది కూడా చూపిస్తారు. సో ఇది ఆ గుడి ప్రత్యేకత అనుకోండి. ఇంకా నేనైతే 50 రూపాయల టికెట్ తీసుకున్నాను. హార్డ్లీ ఒక 15 మినిట్స్లో అయితే అయిపోయింది అనుకోండి. బాగుంది. అంటే యూనిక్. ఒక విగ్రహానికి మనం వెనకాల వైపు వెళ్ళి దర్శనం చేసుకోవడం అనేది ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్. అండ్ అందులోనూ జగన్మోహిని అవతారం అంటున్నారు కాబట్టి ఇంకా ప్రత్యేకత ఉన్నట్టు గుడికి. మీకు ఇందాక చూపించిన గుడికి ఎదురుగానే ఉమా కమలింగేశ్వర స్వామి ఆలయం కూడా ఉంటుంది. ఇది కూడా దర్శనం చేసుకోండి, చాలా బాగుంది గుడి. ఇంకట్లా మళ్ళీ టెంపుల్ దగ్గర నుంచి బ్యాక్ టు రావులపాలెం వచ్చి ఆ ఫేమస్ టిఫిన్ సెంటర్ ఉంది కదా, ఆర్కే టిఫిన్స్ అని చెప్పి, అక్కడ టిఫిన్ ట్రై చేద్దాం వెళ్ళేసరికి నేను లేట్ అయిపోయాను కదా. అక్కడే ఈ టెంపుల్స్ ఇవన్నీ చూసుకుని వెళ్ళేసరికి అలా 10-10:30 అట్లా అయింది. ఆడొక ఏమంటారు పెసరట్టు ఉప్మా ఒకటి తప్ప ఆడ ఏం లేదు. పెసరట్టు ఉప్మా ఇంకోటి పొట్టికలు తప్ప ఏం లేవు. ఇంకటి అక్కడ తింటే అన్లిమిటెడ్ ఐటమ్స్ తీసుకొని ప్రతి ఐటమ్ టేస్ట్ చేసినట్టు ఉంటుంది. అది బెస్ట్ వే కూడా. నో ప్రాబ్లం, రేపు పొద్దున ట్రై చేద్దాం అది మనం. ఇన్ ద మెయిన్ వైల్ మనకు ఒక బ్రో కలిసారు, రాహుల్ బ్రో. తను వచ్చేసి ఇక్కడే రావులపురం దగ్గర. ఎక్కడ బ్రో? అమలాపురం దగ్గరలో ఉంటారు. అయితే ఇంకా 2 వెహికల్స్ మీద వెళ్ళడం ఎందుకు అని చెప్పి ఇంకా తన బైక్ మీద వెళ్తున్నాము కొన్ని ప్లేస్లు చూడడానికి. ఇంకా బ్రో కూడా రోజు ఫ్రీగా ఉండడంతో మనతో కంటిన్యూ అవుతుంటారు. చెప్పండి బ్రో, ఇంకేం చెప్తారా?
ఓకే, మనం ఎట్లాగో ఇన్ని వరకు ఉంటాం కాబట్టి మాట్లాడదాం తీరిగ్గా. ఫస్ట్ అయితే ఇంకా రావులపాలెం నుంచి టువర్డ్స్ రాజోల్ వైపు వెళ్తున్నాము. ఆ రాజోల్ వైపు కొన్ని ప్లేసులు ఉన్నాయి చూడాల్సినవి, అవి చూసుకుంటూ ముఖ్యంగా దిండి చాలా ఫేమస్, తెలిసిన విషయం మీకు. ఆ దిండి కూడా చూద్దాం పక్కనే. సో ఇక అలా రావులపాలెం నుంచి స్టార్ట్ అయిపోయిన తర్వాత ప్లాన్లో చిన్న మార్పులు చేసాం. ఫస్ట్ రాజోల్ మీదుగా వెళ్తూ నరసాపూర్ అండ్ చుట్టుపక్కల కొన్ని ప్లేసులు చూసుకుంటూ దిండి కవర్ చేసుకుంటూ భీమవరం వరకు వెళ్ళాలనేది ప్లాన్ యాక్చువల్లీ. ఫస్ట్ ఇంకా మేము భీమవరం వైపు వెళ్ళాము, పాలకొల్లు మీదుగా. ఇంకా భీమవరంలోకి ఎంటర్ అవ్వడమే అంత బాగా అనిపించింది ప్లేస్ కూడా. ఫస్ట్ భీమవరంలోని మావులమ్మ గుడి దగ్గరికి చేరుకున్నాం. భీమవరం అండ్ ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు ఈ టెంపుల్ ఎంత ఫేమస్. లక్కీలీ కరెక్ట్గా నేను వచ్చే టైంకి లంచ్ టైంలో వచ్చిన బ్రేక్ ఉంటుంది, అరౌండ్ 12:30 నుంచి 1 మధ్యలో. అరౌండ్ 12:45కి నేను వచ్చాను. అక్కడ కిలోల నుంచి ఉంటే అందులో ఎవరైతే పంతులు ఉంటారో ఆయన గుర్తుపెట్టారు. పాపం ఆయన కొంచెం అట్లా ముందు వస్తువులు తీసుకెళ్ళి నుంచి పెట్టేసి దర్శనం సాఫీగా సాగేలా చూస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. యాక్చువల్గా నేను మీ పేరు అనుకోవడం కూడా మర్చిపోయాను హడావిడిలో. థ్యాంక్ యూ వెరీ మచ్. దర్శనం కూడా అసలు చూస్తుంటే, అమ్మవారి విగ్రహం కూడా చూస్తుంటే గూస్ బంప్స్ వస్తుంటాయి. ఎందుకంటే అమ్మవారి సంబంధించి కూడా కొంతమంది మాల వేసుకునేలాగా ఉన్నట్టున్నారు ఇక్కడ. ఎట్లయితే మన అయ్యప్ప మాల, శివమాల వేసుకుంటామో ఇక్కడ మావులమ్మ మాల వేసుకుంటున్నారు. కరెక్ట్ టైంకి ఆ డ్రమ్స్ కొట్టుకుంటూ వచ్చేసరికి అంత లిటిల్ గూస్ బంప్ ఎన్వైరన్మెంట్ అంతా క్రియేట్ అయింది అక్కడ. చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడే భీమవరంలోనే ఇంకొక ఫేమస్ టెంపుల్ కూడా ఉందంట, అటువైపు వెళ్దాం పదండి. ఇదిగోండి నేను చెప్పిన ఇంకొక టెంపుల్, ఫేమస్ టెంపుల్ అని చెప్పాను కదా, సోమేశ్వర ఆలయం. ఏవైతే 5 పంచరామ క్షేత్రాలు ఉన్నాయో దాంట్లో ఒకటి వచ్చేసి ఇది చూడండి. అండ్ రష్ చూస్తే మాత్రం అమ్మ పీక్స్లో ఉంది. ఫ్రీ దర్శనం 50 రూపీస్, 100, 200 ఏది ఖాళీగా లేదు. ఇక ఆ సోమేశ్వర ఆలయం నుంచి నేను దిండి వైపు వస్తుండగా మధ్యలో ఒక ప్లేస్ కనిపించింది నాకు. ఈ కొబ్బరి చెట్లతోని ఆ వాటర్తోని చూడడానికి చాలా బాగా అనిపించింది. ఇంకా ఎంబడే నేను డ్రోన్కి పని చెప్పాను. అట్లా డ్రోన్ గాల్లోకి లేవగానే ఆ కోకోనట్ ట్రీస్తో ఆ ప్లేస్ అంతా కనిపించింది చూడండి. జస్ట్ వావ్ అంతే. ఇదంతా వచ్చేసి చించినాడ బ్రిడ్జ్ చూడండి. ఏమన్నా కనిపిస్తుంది ఇక్కడ నుంచి వ్యూ అయితే. ఇది అయితే మొత్తం స్ట్రెచ్ మాత్రం భలే కనిపిస్తుంది దూరం వరకు. ఇంకా ఇటువైపు చూడండి ఫేమస్ రిసార్ట్స్ కొన్ని ఉన్నాయి, దిండి రిసార్ట్స్ ఎక్సెట్రా ఇవన్నీ. ఆ కోకోనట్ ట్రీస్ మధ్యలో మాత్రం భలే సెటప్ చేసి పెట్టుకున్నాను అంతా. అండ్ దూరంలో చూస్తుంటే మనకు హౌస్ బోట్స్ కూడా కనిపిస్తున్నాయి. అక్కడికి కనుక్కుందాం మరి ఆపరేషన్లో ఉన్నాయా, మరి వారి పరిస్థితి ఏంటి అని. మధ్యలో ఎక్కడ లంచ్ చేయడానికి అసలు టైమే దొరకలేదు. ఇంకా వేరే ఆప్షన్ ఏం లేక ఆ దిండి రిసార్ట్స్లోనే ఒక రెస్టారెంట్ ఉంటే అక్కడ తిన్నాము. ప్రాన్స్ బిర్యానీ అండి, చికెన్ బిర్యానీ అని చెప్పి. టేస్ట్ వైజ్ ఓకే, నాట్ బ్యాడ్. అండ్ రిసార్ట్లోకి వచ్చేసి ఎంట్రీ ఫీ 10 రూపీస్. అండ్ దీంట్లోనే స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. అండ్ దాంట్లో ఎవరైనా స్విమ్ చేయాలనుకుంటే దానికి కొంచెం సమ్ అమౌంట్ తీసుకుంటున్నట్టున్నారు. అమౌంట్ పే చేసేసి కావాలంటే స్విమ్మింగ్ పూల్ కూడా వాడుకోవచ్చు చూడండి. ఇదిగోండి వచ్చేసాం దిండి రిసార్ట్స్లోకి. మనం ఇందాక ఆ బ్రిడ్జ్ పై నుండి ఇక్కడ చూపించాను, అక్కడ హౌస్ బోట్స్ ఇవన్నీ ఉన్నాయని చెప్పి గుర్తుపెట్టారా. యాక్చువల్గా రిసార్ట్స్లో స్టే చేయడమా లేకపోతే ఒక 10 రూపీస్ ఎంట్రీ ఫీ చేసి అంటే పే చేసి వచ్చి విజిట్ చేయొచ్చు. అండ్ హౌస్ బోట్స్ 24 అవర్స్కి 15,000 అలా ఉన్నాయి. ఆపరేషన్లో ఉందా లేదా అని నేను కన్ఫర్మ్ చేస్తాను. కాకపోతే ఇక్కడ నుంచి సన్సెట్ కాబోడానికి రెడీగా ఉన్నప్పుడు వ్యూస్ చాలా బాగా అనిపిస్తున్నాయి. దీనికంటే కూడా ఈ దిండి కంటే కూడా దీని పక్కనే ఎస్వీఆర్ అని ఉంటుంది, దీనికి ఆనుకునే ఆ రిసార్ట్ మాత్రం చాలా బాగుంటుంది. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ట్రై చేయండి వస్తే మాత్రం. చెప్పాను కదా అరౌండ్ 6,500 రూపీస్ పడుతుంది అది అకామిడేషన్కి.
ఇక దిండి రిసార్ట్స్ విషయానికి వచ్చేసరికి ఎవరైనా ఫ్యామిలీ ఆర్ పిల్లల్ని తీసుకుని వస్తే ఆడుకోవడానికి చిన్న పార్క్ ఏరియా లాగా, పూల్ లాగా ఓకే, నాట్ బ్యాడ్. ఎవరైతే రిసార్ట్లో స్టే చేయాలనుకుంటారో వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ చూడండి. కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా పర్లేదు అనుకుంటే ఆ పక్కనే ఒక బెస్ట్ రిసార్ట్ ఉంది. దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఆల్రెడీ ఇస్తానని చెప్పాను కదా, అది ఇచ్చేస్తాను చూడండి. ఇక అక్కడ నుంచి మేము స్టార్ట్ అయ్యాము అంతర్వేది వైపు. ఈ రోడ్ మీరు ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టినప్పుడు చాలా మంది అడిగారు ఎక్కడ ఎగ్జాక్ట్ లొకేషన్ అని చెప్పి. చూడండి, దిండి నుంచి స్టార్ట్ అయిన తర్వాత అంతర్వేది వైపు వెళ్తుంటే వస్తుంది చూడండి. ఈ రోడ్ స్టార్ట్ అవ్వగానే ఇమీడియట్గా ఒక 3 కిలోమీటర్ స్ట్రెచ్ ఉంటుంది. చుట్టూ కోకోనట్ ట్రీస్తో చాలా బాగుంటుంది ఆ రోడ్ అంతా కూడా. కాకపోతే ఆ రోడ్ దాటిన తర్వాత కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అంతర్వేది వరకు రోడ్ ఓకే ఓకే ఉంది, అంత ఏం బాగాలేదు, బట్ ఓకే మేనేజ్ చేయొచ్చు. సో ఫైనల్లీ మనం వచ్చేసాము అంతర్వేది బీచ్ దగ్గరికి. వెనకాల రష్ అంతా చూస్తున్నారు కదా, సండే అవడంతో ఫుల్ జామ్ ప్యాక్డ్ ఉంది. అండ్ ఈ అంతర్వేది బీచ్కి మాత్రమే ఫేమస్ కాదు, అంతర్వేది బీచ్కి కొంచెం అటువైపు వెళ్తే గోదావరి రివర్ ఎక్కడైతే సముద్రంలో కలిసే చోటు ఉందో అది ఇక్కడే ఉంటుంది, అంతర్వేది బీచ్ దగ్గరలో. అక్కడెక్కడో మహారాష్ట్రలో స్టార్ట్ అయిన గోదావరి నది అలా ప్రవహిస్తూ ఇక్కడ ఈ గోదావరి నదిలో కలిసే ప్రక్రియ అవుతుందో 2 పార్ట్ల కింద స్ప్లిట్ అవుతుంది. ఒకటి వచ్చేసి నిన్న ఓడల రేవు వెళ్ళాం కదా, మధ్యలో ఒక చీలికలాగా ఫామ్ అయిపోయి ఓడల రేవు వైపు ఒక స్ప్లిట్ వెళ్తుంది. అండ్ ఇంకొక స్ప్లిట్ వచ్చేసి అంతర్వేదిలోని ఈ బీచ్ దగ్గరికి వస్తుంది చూడండి. నేను డ్రోన్ ఫ్లై చేశాను, ఒకసారి షార్ట్స్ చూడండి. ఇక డ్రోన్ని గాల్లోకి లేపంగానే మీకు క్లియర్గా కనిపిస్తుంది చూడండి. గోదావరి నది వచ్చేసి సముద్రంలో కలిసేది ఈ అంతర్వేది బీచ్కి దగ్గరలో. బట్ నేను కొద్దిగా లేట్ రావడంతో అప్పటికే సన్లైట్ లేదు అంతగా, అందుకోసం అంత క్లియర్గా కనిపించట్లేదు. అండ్ చాలామంది చెప్పిన పాయింట్ ఏంటంటే గోదావరి నది వచ్చేసి సముద్రంలో కలిసేది చూడాలంటే క్లియర్గా ఆగస్టులో బాగా కనిపిస్తుందంట చూడండి. క్లియర్గా మనం వాటర్ డిఫరెన్స్ని గమనించవచ్చు అంట ఆగస్టులో అయితే. బట్ స్టిల్ ఇక్కడికి కూడా మనకు కొంచెం కనిపిస్తుంది చూడండి, ఆ గోదావరి నది అంతా కూడా సముద్రంలో వచ్చి కలిసేది అండ్ వాటర్ డిఫరెన్స్ కూడా. అండ్ ఇక్కడికి లేట్ రావడానికి రీజన్ ఏంటంటే ఇది కార్తీక మాసం అవడంతో నేను మార్నింగ్ నుంచి టెంపుల్స్ ఏవైతే తిరిగానో అక్కడ కొద్దిగా స్కెడ్యూల్లో బాగా లేట్ అయిపోయింది. అందులోనూ వింటర్స్ అవ్వడంతో సన్సెట్ కొద్దిగా ఎర్లీగా అవుతుంది కదా, సో దాని ఇంపాక్ట్ పడింది. ఆ షార్ట్ చూసారు కదా, నేను యాక్చువల్గా ఇంకొంచెం ఎర్లీగా వచ్చి ఉంటే పైకి తీసుకెళ్ళినప్పుడు ఆ గోదావరి నది సముద్రంలో కలిసినప్పుడు ఆ వాటర్ క్లియర్గా కనిపిస్తుందంట మనకు. గోదావరి వాటర్ అండ్ సముద్రంలో వాటర్ క్లియర్గా కనిపిస్తాయి మనకి. నేను రావడమే ఆల్మోస్ట్ లైక్ 5 o'clock వచ్చాను. వింటర్ అవ్వడంతో తొందరగా సన్సెట్ అయిపోయింది, అంత క్లియర్గా కనిపించలేదు అది నాకు ఎక్స్పెక్ట్ చేసినంత. సో అది ఈ రోజుకి అంతర్వేది బీచ్కి సంబంధించింది. బట్ ఒక సాడ్ పార్ట్ ఏంటంటే బీచ్ బాగుంది, సండే వచ్చి ఇంత జామ్ ప్యాక్డ్ ఉన్నా కూడా ఒక్కసారి కొంచెం చెత్త ఒక్క డస్ట్బిన్ లేదు మన దగ్గర. సాడ్ పార్ట్ ఏంది అంటే ఇంత టూరిస్టులు వచ్చినా ఏమొచ్చినా కూడా ఒక్క డస్ట్బిన్ కూడా ఎక్కడ మెయింటైన్ చేయరు. సరే ఇప్పుడు నేను కూడా జ్యూస్ తాగాను ఇందాక, గ్లాస్ పడేద్దామంటే ఒక్క డస్ట్బిన్ లేదు. ఎక్కడైతే జ్యూస్ కొనుక్కున్నానో వాళ్ళ దగ్గర కూడా లైక్ నిన్న ఓడలరేవు బీచ్కి వెళ్ళాను, ఐస్ క్రీమ్ కొనుక్కొని తింటాం కదా, ఆ కవర్ని పడేయడానికి కూడా ఐస్ క్రీమ్ బండి అతని దగ్గర కూడా కవర్స్ లేవు.
ఎవరైనా టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళన్నా ఎవరైనా దీంట్లో కలగ చేసుకుని డస్ట్బిన్స్ అన్న మెయింటైన్ చేయాలి. ఎవరైతే షాప్ వెండర్స్ ఈ వస్తువులు అమ్ముతున్నారో వాళ్ళ దగ్గర ఖచ్చితంగా ఈ డస్ట్ అంతా చెత్త అంతా పడేయడానికి ఏదైనా ఒకటి ఖచ్చితంగా మెయింటైన్ చేసేలాగా చూసుకుంటే ఎంత చెత్త ఉండదు. ఇంక్లూడింగ్ డ్రోన్ షాట్స్లో కూడా క్లియర్గా కనిపిస్తుంది చెత్త అంతా. అటువైపు వెళ్తే క్రౌడ్ లేదు, క్లీన్గా ఉంది బీచ్ అంతా. కొంచెం ఎప్పుడైతే డ్రోన్ ఇటువైపు వచ్చిందో చెత్త. సో అదే మ్యాటర్. మళ్ళీ ఇంకా బ్యాక్ టు రావులపాలెం వైపు వెళ్ళిన తర్వాత మనం డీటెయిల్గా మాట్లాడదాం 1 by 1. ఇంకా అట్లా మళ్ళీ బ్యాక్ టు రావులపాలెం. ఇక బ్రో మార్నింగ్ కనిపించిండు రాహుల్ బ్రో అని చెప్పి కొంచెం ముందుకు రా బ్రో. ఒకవేళ బ్రో లేకపోతే నేను మ్యాక్సిమం ప్లేసెస్ స్కిప్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఆ స్కూటీ వేసుకొని ప్రతి ఒక 10 కిలోమీటర్ ప్రతి జంక్షన్ దగ్గర రైట్ టర్న్ లెఫ్ట్ టర్న్ అని చూసుకొని ఇదంతా వెళ్ళేసరికి అది అయ్యేది కాదమ్మా. మనం ఉండడం కాబట్టి ఇంకా బైక్ మీద సయ్యమని చెప్పి వెళ్ళిపోయినాం. అటు భీమవరం కవర్ అయిపోయింది, ఇటు ఏంటది అంతర్వేది కవర్ అయిపోయింది, టక్కర్ని చూసుకుంటూ వచ్చేసుకున్నాం. దిండి కూడా కవర్ అయిపోయింది. చెప్పండి బ్రో. బ్రో మార్నింగ్ కూడా చెప్పాను అమలాపురం ఇక్కడే లోకల్. సంక్రాంతికి వీలైతే అందరూ రండి. బ్రో కూడా అదే సంక్రాంతికి చాలా బాగుంటుంది, ట్రై చేయండి బ్రో తప్పకుండా. అంటే చూద్దాం బ్రో, ఉంటే ఖచ్చితంగా ట్రై చేస్తానని చెప్పాను. ఇంకా మన బ్రో బైక్ ఏమంటారు హిమాలయన్ దాన్ని చేసుకొని పిచ్చ కొట్టుడు కొడితే కానీ సెట్ కాలేదు ఈరోజు. ఒక మంచిగా ఎక్కడ రోడ్ ఉన్నా కూడా అక్కడ ఒక 60 to 80 km/h అట్లా దంచి కొడితే సెట్ అయిపోయింది, మస్తు వచ్చింది. లేకపోతే మాత్రం స్కూటీ మీద ఒక 40-50 kilometers మించి ఎట్లా పోలేము. అవి పోయినా కూడా నిన్న పోయిందాక నాకు బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయిపోయింది. ఎట్లుంటుంది స్కూటీ సిటీలో ఓకే కానీ ఇట్లా లాంగ్ డ్రైవ్స్కి పని చేయవు. చెప్పండి బ్రో. ఇంకా వన్స్ అగైన్ థ్యాంక్ యూ బ్రో. మీరు రాకపోయింటే రోజు కొంచెం కష్టమైంది నాకు నిజంగా చెప్పాలంటే. అండ్ థ్యాంక్ యూ బ్రో. కలుద్దాం ఇంకా రేపటి వీడియోలో. రేపు కూడా ఇక్కడ ఉంటాను, మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.